తెలంగాణ దళితులు బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తే గతంలో కేసీఆర్ సీఎం అయ్యాడని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతున్నట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందన్నారు. ఫామ్ హౌస్ లో చెట్టు కింద హాయిగా కూర్చున్న కేసీఆర్ పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి పైన పడి ఏడుస్తున్నప్పుడు కనీసం పార్టీ ఆఫీస్ కు కూడా రాకుండా నాయకులనే ఫామ్ హౌస్ కు పిలిపించుకుంటున్నాడు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని కేసీఆర్ అంటున్నాడు. ఎందుకు గెలుస్తారు? అసలు మీకు డిపాజిట్ వస్తుందా రాదో చూసుకో. ముందు బీఆర్ఎస్ ను గెలిపించడానికి కేసీఆర్ ఒక కారణం చెప్పాలి. తెలంగాణను నాశనం చేశావనే ఓడించి నిన్ను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. అయినా అహంకారం తగ్గలేదు. కేటీఆర్ కేసీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ లోని బీసీ నాయకులు ఎందుకు నోరు తెరవడం లేదు? శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లాంటి బీసీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు? కల్వకుంట్ల కుటుంబాన్ని, అహంకారాన్ని, బీసీ వ్యతిరేక చర్యలను బడుగు బలహీన వర్గాలు గుర్తు పెట్టుకొని బుద్ధి చెప్పాలి. బీసీ బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడు. మా అభ్యర్థి నవీన్ యాదవ్ కు కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. బీసీ బిడ్డ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో తిరగనీయమంటూ ఐలయ్య హెచ్చరించారు. తెలంగాణ ద్వారా మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ దొరకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ప్రజలంతా 2 దఫాలుగా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది లేదు. తెలంగాణను సర్వనాశనం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణం లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన, ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివాన్ లేదు. పార్టీ నాయకులనే ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీహిల్స్ అభ్యర్థి, మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇలా జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నావు. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను, 32 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ను ఇలా పార్టీలో చేర్చుకున్న నీతి మీది. ఇలా మా అభ్యర్థి మీద ఒక రౌడీ షీటర్ చూపించు. ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇలా తెలంగాణ బీసీ బిడ్డలను అగౌరవపరిచే విధంగా ఇలా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఈ కేసీఆర్ దొర అహంకారాన్ని వంచి చూపించాలంటే 1,00,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపించాలి. ఇలా కేసీఆర్ జూబ్లీహిల్స్ లో మేము గెలుస్తామంటున్నావు. ఏ ముఖం పెట్టుకొని గెలుస్తావు? నువ్వు చేసిన పనేంది? నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే 2 సంవత్సరాలుగా ఇలా అసెంబ్లీకి రావు, ప్రతిపక్ష హోదా నిర్వహించక ఫామ్ హౌస్కే పరిమితమైన. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో పట్టుకుంటావు, అధికారం పోయి ప్రతిపక్ష నాయకున్న ఫామ్ హౌస్ లో ఉంటావు. ఇలా ఫామ్ హౌస్ నుంచే ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు. బీసీ అంటే అంత చిన్న చూపా మీకు? బీసీ బిడ్డల కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తే దానిపైన మాట్లాడే అర్హత లేదు నీకు. బీసీలకు ఏ రకంగా నువ్వు న్యాయం చేస్తున్నావో చెప్పాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా అందులో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బిగ్ ఫామ్ ఇస్తే రౌడీ షీటర్ అని చెప్పి బీసీలను అగౌరవపరుస్తున్నటువంటి కేసీఆర్ కు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలంతా కూడా జూబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలి. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పరిమితం చేసిన కేసీఆర్ అహంకారం తగ్గలే. ఒక దిక్కు బావా, ఒక దిక్కు బామ్మాది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాకూడదా? బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే
చూసి ఓర్వలేక ఈ రకంగా చిల్లర మల్లర మాట్లాడుతున్న కేసీఆర్, నీకు తెలంగాణ ప్రజలు కర్రు రాసి వాత పెట్టినా మీ బుద్ధి మారలేదు. ఈ రకంగా బీసీ బిడ్డలను అవమానపరిచి బీసీ బిడ్డల మీద మీరు ఈ రకంగా అనిష్టవాక్యం చేస్తే రేపు గ్రామాలలో తిరిగి తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఆ దొరపోకడు దొర అహంకారం తగ్గించుకొని మా నవీన్ యాదవ్కు, మా బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నాం.